పవన్ కళ్యాణ్ గ్రహించాల్సింది ఏంటంటే నిన్న కూడా మాట్లాడారు, భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ అంతమంది ఉన్నారు, మంత్రులు కానీ ఎవరు మాట్లాడలేదు నాగేశ్వర్ గురించి అన్నటువంటిది. ఇవాళ కూడా ఎవరు మాట్లాడలేదు, ఇది చిన్నపాటి ఖండం తప్పించి. పవన్ కళ్యాణ్ చెప్పారని భారతీయ జనతా పార్టీ మాట వినదు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రొఫెసర్ నాగేశ్వర్ భారతీయ జనతా పార్టీ దృష్టిలో కమ్యూనిస్ట్ కార్యకర్త. ప్రొఫెసర్ నాగేశ్వర్ భారతీయ జనతా పార్టీని అంగీకరించరు, లేదా భారతీయ జనతా పార్టీ ఎదుగుదలను అంగీకరించరు. ఆయన మాటల్లో వెటకారం ఎక్కువ ఉంటుంది. విశ్వగురు అంట కదా అంటూ నవ్వుతారు. అదే సందర్భంలో భారతీయ జనతా పార్టీ ఓడిపోవాలని బలంగా కోరుకుంటారు. అప్పుడప్పుడు పొగిడినటువంటి దాన్ని చూసుకునేసి మురిసిపోయేటటువంటి కార్యకర్తలు తప్ప నాయకులందరికీ తెలుసు నాగేశ్వర్ ఏంటో. అట్లాగని నాగేశ్వర్ని దూషించరు, ద్వేషించరు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన రాధాకృష్ణ గారు ఎన్నిసార్లు బాత్రూంలో కూర్చుని విన్నట్టు రాయలేదు, అలాగే ఈనాడు ఎన్నిసార్లు రాయలేదు భారతీయ జనతా పార్టీకి సంబంధించి. అయినా వాళ్ళని విమర్శించలేదు, వీళ్ళని విమర్శించరు. ఇంకొక వైపున ఒక వ్యక్తి గురించి వివాదం చేసుకోవడం అయితే గీత ఒక ఖండన, చిన్నపాటి ఖండనతో సరిపుచ్చాల్సింది. ఏకంగా అధినేతే ఆవేశపడినటువంటి సందర్భంలో అవతల వాళ్ళకి ఫెచ్చింగ్ అవుతుంది తప్పించి ఆయనకి ఫెచ్చింగ్ అవుతుంది తప్పించి పార్టీకి ఏం ఒరగదన్నది తెలిసిందే. ఇప్పుడు ఏమన్నా మరి ఇక ఫీల్ అవుతారని ఏమన్నా మాట్లాడతారని చూడాలి.